జైళ్ల మీద సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. జైళ్లలో చిన్నపాటి నేరాలకి వాళ్ళకి బెయిల్ వచ్చేసినా కూడా పూచికత్తుకి డబ్బులు లేక, లాయర్ని పెట్టుకోవడానికి డబ్బులు లేక ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు. వాస్తవంగా వాళ్ళకి వేసే శిక్ష ఎప్పుడూ అయిపోయి ఉంటుంది, కానీ అట్లాగే ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసం సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది. పూచికత్తులు, జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న విచారణ, ఇతర ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేషన్, జస్టిస్ ఎన్వీఎస్ భట్ల ధర్మాసనం తీర్పిచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలు నిర్దేశించింది. పేద ఖైదీలను ఆదుకునేందుకు కేంద్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేద ఖైదీల విడుదలకు అవసరమైన మొత్తాన్ని సదరు నోడల్ ఏజెన్సీ నుంచి తీసుకుని సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని చెప్పింది. ఈ వ్యవహారం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, ఎస్పీ, జైలు సూపరింటెండెంట్ ఆర్ డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా జడ్జి ప్రతినిధి ఒకళ్ళు జైలు పర్యవేక్షించే న్యాయాధికారితో ప్రతి జిల్లాకు సాధికార కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సాధికార కమిటీ ప్రతి కేసుకి బెయిల్ పూచీకత్తు జరిమానా చెల్లించడానికి ఎంత అవుతుందో లెక్కించాలని, దాని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఖాతా నుంచి డ్రా చేయాలని పేర్కొంది. అలాగే రాష్ట్ర స్థాయిలో హోం ఆర్ జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ, ఐజీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని పరిమితులకు మించిన అంశాలను ఈ కమిటీ ఆమోదముద్ర వేయాలని స్పష్టం చేసింది.